గుంటూరు మిర్చి యార్డు వద్ద జాతీయ రహదారిపై నిర్మించబోయే ఫ్లైఓవర్ పనులు స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవితో కలిసి గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించారు. మిర్చి యార్డు వద్దకు అధికంగా వచ్చే లారీల వల్ల ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయని పెమ్మసాని అన్నారు. 2023లో ఫ్లైఓవర్కు నిధులు మంజూరైనప్పటికీ కనీసం ప్రాథమిక పనులు కూడా ప్రారంభం కాలేదన్నారు ఆయన. కానీ ఇప్పుడు సర్వీస్ రోడ్స్, యాక్సెస్ రోడ్స్ ఫార్మర్ చేశామని, ముందుగా చిన్న చిన్న ఇబ్బందులు అధికారులు పరిష్కరిస్తున్నట్లు కూడా ఆయన తెలిపారు. శంకర్ విలాస్ వంతెన పనులతో సమానంగా ఈ వంతెన త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. గత పాలకుల అశ్రద్ధ వల్ల ఈ పనులు బాగా ఆలస్యమయ్యాయంటూ ఎమ్మెల్యే గల్లా మాధవి వెల్లడించారు. లారీలు ఇవన్నీ వచ్చి నేషనల్ హైవే అంతా ట్రాఫిక్ బ్లాక్ అవుతుందని 2023లోనే 30 కోట్ల రూపాయలతో ఇక్కడ ఓవర్ బ్రిడ్జ్ ఒకటి శాంక్షన్ ప్రీవియస్ గవర్నమెంట్. అయితే ఇప్పుడు దాని కింద రేపు డిసెంబర్కి 2 సంవత్సరాలు అవుతాయి. ఇది ఇంకా వర్క్ యాక్చువల్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వలేదు. ఎందుకు స్టార్ట్ అవ్వలేదు అంటే దీనికి రకరకాల కారణాలు. ఒకటి డ్రైనేజ్ ఇష్యూ, సర్వీస్ రోడ్ యాక్సెస్ రోడ్ ఫామ్ చేశారు. డ్రైనేజ్ ఇష్యూస్ కి కొంత ఫిక్స్ చేశారు. చేసి నెక్స్ట్ కరెంట్ పోల్స్, మున్సిపల్ కార్పొరేషన్ కొన్ని కోఆర్డినేషన్ ఇష్యూస్ ఉంటే అవన్నింటినీ వర్క్ చేస్తా ఉన్నారు. కాంట్రాక్టర్ గారు ఏమన్నారంటే ఒక 8 months లో మేము కంప్లీట్ చేస్తా ఉన్నారు. చేసే ముందు ఇక్కడ ఏదైతే చిన్న చిన్న అబ్స్టకిల్స్ ఉన్నాయో అందులో ముఖ్యంగా ఇక్కడ ఇప్పుడు సందర్భంగానే మొన్న కూడా మేము మాట చెప్పాం, విగ్రహాలన్నీ కూడా రోడ్డు కట్ట వచ్చే విగ్రహాలు ఎవరైనా సరే తీసేయాలి. ఇప్పుడు అన్నగారి విగ్రహం ఇక్కడ పెద్దది ఉంది. దీనివల్ల రేపు ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కట్టినప్పుడు వెహికల్స్ ఇట్లా తిరిగి వెళ్ళే వాటికి అన్నగారి విగ్రహం అడ్డం కాబట్టి మేమే చెప్పాం దీన్ని వెనక్కి తీసుకెళ్లి పెట్టే విధంగా ప్లాన్ చేయగలిగాం. మేము ఏదైతే చెప్పామో అది ఈరోజు మా అన్నగారికి కూడా విగ్రహం కూడా మొదలు పెడతాం.